సో ఫస్ట్ వర్చువలైజేషన్ అంటే తెలుసు. వర్చువలైజేషన్ అనేది ఈ మధ్య బాగా వస్తుంది డ్యూరింగ్ ఇంకా లాక్డౌన్ టైంలో కూడా. సో మీరు ఈరోజు న్యూస్ పేపర్ కూడా చూడొచ్చు. వర్చువలైజేషన్, వర్చువల్ క్లాస్ రూమ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ ఇచ్చింది. వాళ్ళు వర్చువల్ క్లాస్ రూమ్ షుడ్ బి ఎంకరేజ్డ్ అని వాళ్ళ ఒక వన్ ఆఫ్ ద లైన్స్ స్టేట్మెంట్స్. సో వర్చువల్ అనేది మనము ప్రతిరోజు ఈ డ్యూరింగ్ ది లాక్ టైం ఇంకెక్కువ అయిపోయింది. అది పరాకాష్ఠకు చేరింది వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్. ఈ నెక్స్ట్ ఇంకోటి కోర్ట్ కూడా వర్చువల్ కోర్ట్ అనేది స్టార్ట్ అయింది. వర్చువల్ క్లాస్ రూమ్, వర్చువల్ కోర్ట్, ఓకే, వర్చువల్ ఎంక్వైరీ ప్లస్ మనది కూడా వర్చువల్ క్లాస్ రూమ్కి ఎగ్జాంపుల్ మన జూమ్ సెషన్ కూడా. సో virtualization is also plays very key, it's an important key role in cloud computing. Now we will see where we are using the virtualization concepts comes to the picture. సో ఫస్ట్ మీకు గుర్తు నా స్క్రీన్ షేర్ అవుతుందా? వన్ సెకండ్, లెట్ మీ షేర్ మై స్క్రీన్ విత్ యూ. షేర్లోనే ఉందా? సో మనకి ఇది నేను ఇప్పుడు చూపించిన డయాగ్రామ్ ఇక్కడ చూసినట్టుంది కదా, మన సెషన్లోనే చూసినాం. ఫస్ట్ సెకండ్ సెషన్లో, థర్డ్ సెషన్లో అనుకుంటా. ఐఎమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ ఏ సెషన్లో చూసామన్నది. ఒకవేళ మనం క్లౌడ్ కంప్యూటింగ్ వెళ్ళకపోతే ఆన్ ప్రిమిసెస్ ఈజ్ ద నెక్స్ట్ సొల్యూషన్ కదా, క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేయకపోతే. సో మనకి ఏమేమి కావాలనేది యూజ్ చేసాం. దాంట్లో మీరు కొంతమంది అడిగారు మిడిల్ వేర్ అంటే ఏంటిది, వర్చువలైజేషన్ అంటే ఏంటిది అనేది. సో నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద వర్చువలైజేషన్ కాన్సెప్ట్. సో వర్చువలైజేషన్ అంటే ఏంటిదంటే, వన్ సెకండ్. సో వర్చువలైజేషన్ అనేది నేను ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది. సో దేర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆర్ దేర్. డేటాబేస్ సర్వర్, వెబ్ సర్వరు, ఫైల్ సర్వరు, ప్రెజెంటేషన్ సర్వరు, ఇవన్నీ మనము పేర్లు వినే ఉంటాం. ఓకే, దేర్ ఆర్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అప్లికేషన్ నేను డిజైన్ చేశాను అనుకోండి. ఐ వాంట్ టు మేక్ ఇట్ అవైలబుల్. నేను ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి, ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలా, వెబ్సైట్ని ఇన్స్టాల్ చేయాలి అన్నప్పుడు నాకేంటిది, ఒక సర్వర్ అయితే సరిపోతుంది. ఒక సర్వర్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ వెబ్సైట్ అనేది సర్వర్ని ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ ద ఎన్వైరన్మెంట్ విచ్ ప్రొవైడ్ ద ఎన్వైరన్మెంట్. సో ఇక్కడ ఏంటిది, ఒకవేళ వెబ్సైట్ కావాలనుకోనికి నాకు వెబ్ సర్వర్ అనేది కావాలి. సో ఇక్కడ సర్వర్ అంటే ఏంటిది, సర్వర్ ఇస్ నథింగ్ బట్ వన్ సెకండ్. సో ఇక్కడ చూడండి మీరు, నేను ఒక వెబ్సైట్ని తయారు చేయాలనుకోండి, నాకు 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ కావాలి. ఏంటిది, అప్లికేషన్ సర్వర్ కావాలి, ప్రెజెంటేషన్ సర్వర్ కావాలి, నెక్స్ట్ డేటాబేస్ సర్వర్ అని కావాలి. వీటిని ఏమంటారంటే 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. వీటిని మీరు వినే ఉంటారు, 3 టైర్ ఆర్కిటెక్చర్. అంటే ఈ మధ్య వినట్లేదు, బట్ దిస్ టర్మ్ ఈజ్ నాట్ మనకు వినిపిస్తలేదు. బట్ ఒక 10-15 ఇయర్స్ బ్యాక్, అంటే మనం ఒక అప్లికేషన్ రన్ చేయాలంటే, వెబ్సైట్ని రన్ చేయాలంటే ఈ 3 టైర్ ఆర్కిటెక్చర్ అనేది ఎక్కువ యూజ్ అవుతుండే. 3 టైర్ ఆర్కిటెక్చర్ ఈజ్ నథింగ్ బట్ ఒకటి అప్లికేషన్ సర్వర్ ఉంటుంది, ఒకటి ప్రెజెంటేషన్ సర్వర్ ఉంటుంది, ఒకటి డేటాబేస్ సర్వర్ ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సర్వర్ పెట్టేస్తాం. ఎందుకంటే ఒకే సర్వర్ కూడా పెట్టొచ్చు ఇక్కడ, బట్ ఒక సర్వర్ ఫెయిల్ అయింది అనుకో 3 కొలాప్స్ అవుతాయి. దానికోసం అనేది సపరేట్ సర్వర్ అనేది అలొకేట్ చేయడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ సర్వర్, ప్రెజెంటేషన్ సర్వర్ అండ్ డేటాబేస్ సర్వర్. సో ఒక్కసారి మీకు ఇక్కడ కొంచెం రైట్. సో ఈ 3 టైర్ అనేది ఉంటుంది. చూద్దాం, ఇంకా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక్కడ. సో ఇక్కడ మనకు ఒక్కొక్క దీన్ని 3 టైర్ ఆర్కిటెక్చర్ అని చెప్పాను కదా. యాక్చువల్గా ఏంటిదంటే నాకు ఒక వెబ్ సర్వర్ అనేది కావాలి. ఇక్కడ వెబ్ సర్వర్ అంటే ఏంటిది, విచ్ ప్రొవైడ్ ద ఎన్వైరాన్మెంట్ టు ఎగ్జిక్యూట్ ద వెబ్ అప్లికేషన్, దాన్ని వెబ్ సర్వర్ అంటాం. ఓకే, నేను ఒకసారి ఇక్కడ రాస్తాను.
ఫస్ట్ సర్వర్ అంటే తెలుసు కదా, సర్వర్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ ఎ ప్రోగ్రామ్. It is a program which provides the data to other computers, other devices or computers, other gadgets అన్నా ఓకే, కంప్యూటర్స్. సో ఇది ఎలా సర్వ్ చేస్తుంది? ఆ పేర్ల సర్వ్ అంటే దీన్ని సర్వ్ అంటాము. హౌ ఇట్ సర్వ్స్? త్రూ a LAN, a local area network, or WAN, wide area network. Okay, over the internet. సో ఇక్కడ సర్వర్ లేకుండా నేను ఒక అప్లికేషన్ అనేది, అంటే ఒక వెబ్ అప్లికేషన్ అనేది రన్ చేయలేను. అంటే మీకు డౌట్ రావచ్చు, నేను ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తే సర్వర్ అనేది మ్యాండేటరీయా అనేది. అంటే నేను నా డెస్క్టాప్ అప్లికేషన్ నేను ఏదైనా చేసుకున్నాను అనుకోండి, సర్వర్ అవసరం లేదు. అంటే నేనే చూసుకోనికి, అంటే నా సిస్టంలో నేనే చేయడానికి నేను ఒక అప్లికేషన్ రాసుకొని నేను జస్ట్ డెస్క్టాప్ అప్లికేషన్స్, అంటే వెబ్ అప్లికేషన్ కాకుండా ఉండాలంటే నో నీడ్. కానీ వెబ్ అప్లికేషన్ కావాలంటే నాకు ఒక సర్వర్ అనేది కావాలి. ఎందుకంటే విచ్ ప్రొవైడ్స్, దీంట్లో టైప్స్ ఉంటాయి. వెబ్ సర్వర్ అనేది, అప్లికేషన్ సర్వర్ అనేది, మెయిల్ సర్వర్, దేర్ ఆర్ సో మెనీ టైమ్స్. నౌ వి విల్ సీ. సో ఈ విచ్ సర్వర్స్ అంటే విచ్ ఈస్ ద ఎన్విరాన్మెంట్ టు ఎగ్జిక్యూట్ ద వెబ్ అప్లికేషన్స్. దర్ ఆర్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ముఖ్యంగా వచ్చేది ఏంటిది? వెబ్ అప్లికేషన్, వెబ్ సర్వర్. సో అప్లికేషన్ సర్వర్, ఓకే. నెక్స్ట్ డేటాబేస్ సర్వర్, దీన్నే DB సర్వర్ అని కూడా అంటాం. మెయిల్ సర్వర్, వర్చువల్ సర్వర్. సో అదర్ దేర్ అండ్ సో ఆన్. ఇలా చాలా టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. మన కాన్సెప్ట్ అది కాదు. సో ఇక్కడ వెబ్ సర్వర్ అంటే ఏంటిది? మనం జస్ట్ ఇక్కడ చెప్పుకున్నాం కదా, వెబ్ సర్వర్ అంటే ఏంటిది? It is a program. There are types. It is all one kind of server. It is a program which serves which takes the request from client or other system, other computer, and gives response through web browser. So this is the web server అంటే which gives the environment. So మనకు if it is a requirement for web application, it is required for web application. Which provides an environment to execute or to run our web application.
just which gives the environment to run our web application అన్న సింగిల్ సెంటెన్స్ లో అయినా ఓకే. ఏంటిది? వెబ్ సర్వర్ కి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ సర్వర్. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ సర్వర్ which gives environment for all kinds of application. సో ఇక్కడ వెబ్ అప్లికేషన్ సర్వర్ అనేది నేను ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. అప్లికేషన్ సర్వర్లో మనం ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, సో ఇన్బిల్ట్ వెబ్ సర్వర్ కూడా ఉంటుంది దాంట్లో. ఎప్పుడైతే whenever you install the application server, inbuilt it contains the web server. సో మనం అప్లికేషన్ సర్వర్ తోటి కూడా మనం అప్లికేషన్ని మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో సమ్ టైమ్స్ ఎప్పుడు వెబ్ సర్వర్కి వెళ్తామంటే ఆ ఇన్బిల్ట్ ఉన్న వెబ్ సర్వర్ సాటిస్ఫై చేయకపోతే సపరేట్గా మనం ఇన్స్టాల్ చేసుకుంటాం వెబ్ సర్వర్. బట్ అప్లికేషన్ సర్వర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వీటికి మనము వెబ్ ఎన్విరాన్మెంట్ మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ అప్లికేషన్ చేయాలనుకున్నాం అనుకో, నాకు ఒక ఫస్ట్ అప్లికేషన్ సర్వర్ ఉండాల్సిందే. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక జావాలో నేను ఒక అప్లికేషన్ నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటాను, వెబ్ అప్లికేషన్. నేను ఒక అప్లికేషన్ సర్వర్ పెట్టుకుంటాను. మీ అందరికి డౌట్ రావచ్చు, ఒకటే సర్వర్ కూడా పెట్టుకోవచ్చు. బట్ మనం ఎప్పుడైతే మన సిస్టంలోనే మనం ఎప్పుడైతే ట్రయల్స్ మనం ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకో, ఈ అన్ని సర్వర్లు పెట్టుకోము, ఒకటే సర్వర్ పెట్టేసుకొని జస్ట్ మనం చెక్ చేసుకుంటాం. ప్రతిదానికి ఇలా 3 సర్వర్లు ఏం పెట్టుకోము చిన్న చిన్న అప్లికేషన్ చేసేటప్పుడు. బట్ when it comes to the web application, it is a vast application. We will keep for each application కి ఒక్కొక్క సర్వర్ అనేది మెయింటైన్ చేస్తాం, రైట్? సో every application server contains by inbuilt one web server. రైట్? సో ఇప్పుడు ఇక డేటాబేస్ సర్వర్కి ఒక్కొక్క దానికి మనం ఒక్కొక్కటి పెట్టేసుకున్నాం. సో ఇక్కడికి వచ్చేస్తున్నాను నెక్స్ట్. సో మనకి ఇక్కడ సర్వర్ అంటే ఏంటిది అనేది మామూలుగా ఒక జస్ట్ ఓవర్వ్యూ వచ్చేసింది ఇక్కడ. సో నేను ఒక అప్లికేషన్ రన్ చేయాలంటే ఈ 3 సర్వర్లు అనేది నాకు అవసరం ఉంటుంది, వెబ్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, డీబీ సర్వర్. దెన్ వై ఐఎమ్ గోయింగ్ ఫర్ సెకండ్ సర్వర్ ఇక్కడ అంటే, ఒకవేళ ఒక వెబ్ సర్వర్ ఫెయిల్యూర్ అయినా కానీ ఇంకొక సర్వర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంటుంది. దానికోసం అనేది మనం బఫర్గా ఇంకొక సర్వర్ అనేది పెట్టేసుకుంటాం. సో దీన్ని ఏమంటారు అంటే వెబ్ టైర్ అంటారు, దీన్ని అప్లికేషన్ టైర్ అంటాము, డేటాబేస్ టైర్ అంటారు. ఈ 3 ఏమంటే 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటాం. సో ఇదేంటిది? వన్స్ అపాన్ ఏ టైమ్, నాట్ నౌ. సో ఇక్కడ ఏంటివంటే ఇవన్నీ ఏంటివంటే దీస్ ఆర్ ఆల్ ఆర్ నోన్ యాజ్ హార్డ్వేర్ సర్వర్స్, ఆర్ వీటిని ఫిజికల్ సర్వర్స్ అని కూడా చెప్పొచ్చు. సో నేను ఇప్పుడు యూజ్ చేయట్లేదు అని చెప్పట్లేదు, స్టిల్ దీస్ సర్వర్స్ ఆర్ యూజింగ్, అంటే హార్డ్వేర్ సర్వర్ ఆర్ ఫిజికల్ సర్వర్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తాం అనేది మన ఫ్యూచర్లో ఏడబ్ల్యూఎస్లో మనం అర్థమవుతుంది. సో ఏడబ్ల్యూఎస్లో వెన్ఎవర్ యు ఆర్ క్రియేటింగ్ ద ఇన్స్టెన్సెస్ అంటే అండర్లైన్గా ఒక సర్వర్ అనేది క్రియేట్ చేస్తున్నాం అన్నట్టే. సో మనకి ఇక్కడ అర్థమైంది కదా ఎందుకు ఇక్కడ 2 సర్వర్స్ అంటే, ఇఫ్ ద వన్ సర్వర్ ఫెయిల్స్ అదర్ సర్వర్ విల్ వర్క్. సో ఇంకొకటి ఇక్కడ ఈ సర్వర్స్ ఫిజికల్ సర్వర్స్ ఓకే, ఈ 3 సర్వర్లు పెడుతున్నామని ఓకే ఇక్కడ. దెన్ వై ఇక్కడ ఈ సర్వర్స్ అనేది ఎలా ఉంటుంది అనేది జస్ట్ వి విల్ లుక్ హియర్. సో ఇక్కడ
ఒక్కొక్క సర్వర్ ఇట్స్ నాట్ సో సింపుల్ టు పర్చేస్. ఇక్కడ డైరెక్ట్ మార్కెట్కి వెళ్ళి మనం సర్వర్ తీసుకొని వచ్చేయడం అనేటట్టుగా ఉండదు. ఎందుకంటే దిస్ సర్వర్ ఈజ్ వెరీ కాస్ట్లీ. ఒక్కొక్క సర్వర్ మినిమమ్ 2 lakhs నుండి 10-15 lakhs వరకు ఉంటుంది. మినిమమ్ 2 lakhs నుండి, అంటే బేస్డ్ ఆన్ ఇట్స్ కాన్ఫిగరేషన్. ఒక్కొక్క సర్వర్ అనేది 2 lakhs నుండి 15-20 lakhs వరకు కూడా ఉంటుండొచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటిదంటే ఒక్కొక్క సర్వర్లో ఒక సిపియు ఉంటుంది, నెక్స్ట్ ఒక ర్యామ్ ఉంటుంది. ఓకే, ఆ ర్యామ్ ఎంత, ఆ సిపియు ఏంటంటే బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక్కొక్క సర్వర్ ఒక 5 lakhs అనుకోండి. ఓకే, 5 lakhs కాస్ట్ చేస్తున్నాం అనుకోండి, ఈ 3 సర్వర్లకు ఎంత 15 lakhs అవుతుంది. ఇక్కడ 6 కదా, 6 into 5 ఎంత, ఆల్మోస్ట్ 30 lakhs. సో వీఆర్ స్పెండింగ్ 30 lakhs ఓన్లీ ఫర్ హార్డ్వేర్. సో దీంతో పాటు ఇంకోటి ఏంటంటే ట్రబుల్ షూట్ చేయడానికి హార్డ్వేర్ టీమ్ కూడా ఉండాలి. ఓకే, ఈ ట్రబుల్ షూట్ చేయడానికి ఒక టీమ్ కూడా, డెడికేటెడ్ టీమ్ కూడా ఉండాలి. సో ఇక్కడ ఈ ఇంత ఖర్చు పెట్టి, ఇంత కాస్ట్లీ పెట్టి మనం ఒక సర్వర్లు కొనుక్కోవడం కూడా అంత సింపుల్ కాదండి మళ్ళీ. ఓకే, ఇట్ ఈస్ నాట్ మేడ్ ఇన్, మనకి ఇక్కడ దొరకవు. మనం వేరే కంట్రీ నుండి కూడా వాటిని పర్చేజ్ చేయాలి. బట్ ఇట్ విల్ టేక్ 15 or 20 days టైం. సో ఇవన్నీ ఇక్కడ పెడతారు. ది సర్వర్స్ ఆర్ ఇట్ నీడ్ సమ్ స్పేస్ టు రన్ దీస్ సర్వర్స్, రైట్? సో ఒక్కొక్క సర్వర్ అనేది జస్ట్ 5 lakhs అనుకోండి, 30 lakhs సర్వర్స్ వీ నీడ్ టు మెయింటైన్, అండ్ ఇట్ షుడ్ హ్యావ్ వన్ స్పేస్. ఓకే, ఈ స్పేస్ ఏమంటారు అంటే డేటా సెంటర్స్ అంటారు. సో డేటా సెంటర్స్ ఆర్ ర్యాక్ స్పేసెస్. సో జస్ట్ లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అప్ టు హియర్, యూ కెన్ ఆస్క్ మీ. స్పేస్ కావాలి, ఆ స్పేస్ ఏమంటారు అంటే డేటా సెంటర్ స్పేస్ అంటారు. ఓకే, ఈ స్పేస్ ఏమంటారు, డేటా సెంటర్ స్పేసెస్ అంటారు. ఆల్ ది సర్వర్ required one space. These spaces are known as data center or rack space అంటారు. సో ఈ స్పేస్ ఒక్కటే కాదు. ఓకే, మళ్ళీ మనకి ఏం కావాలి, ఎలక్ట్రిసిటీ కూడా కావాలి 24/7. సో నెక్స్ట్ ఇంటర్నెట్ 24/7. సో నెక్స్ట్ ఎయిర్ కండిషన్ కూడా కావాలి, ఏసీ కూడా కావాలి. సో ఇక్కడ మనము ఏసీ ఎందుకు కావాలంటే, ఏసీ లేదనుకో మనకు ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇట్ లీడ్స్ టు హెచ్వాక్ అంటారు. హెచ్వాక్ ఈజ్ నథింగ్ బట్ ఏ హీట్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషన్. So any doubts are here? Now you can ask. I'll give you the definition. Before I'm giving the definition, you can ask me. రికార్డ్ అవ్వట్లేదా ఇది? నేను రికార్డ్ చేస్తా అండి మౌనిక గారు. ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. Correct? Can I give the definition for hypervisor? Okay, Teja. Right.
సో నేను హైపర్వైజర్కి నేను డెఫినేషన్ ఇస్తాను ఇక్కడ. సో దట్ మనకి ఇంకా hypervisor is nothing but a one kind of operating system which creates virtual servers or virtual machines. So here each virtual machine is called host machine. ఎందుకంటే మనము డేటాబేస్ సర్వరు అప్లికేషన్ సర్వర్ను మనం మళ్ళా ఎగ్జిక్యూట్ చేయాలంటే హోస్ట్ చేస్తాం ఆర్ గెస్ట్ మెషిన్స్. యాక్చువల్గా దిస్ ఈస్ హైపర్వైజర్. These are the types of virtualizations. సో మనకి ఇక్కడ వర్చువలైజేషన్ అంటే ఏంటిది అనేది అర్థం కావాలి.